హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి పండగ సందర్భంగా వరుసగా 9 రోజుల సెలవులను అయితే ప్రభుత్వం ఖరారు చేసిందండి. సంక్రాంతితో పాటు జనవరి నెలలో విద్యార్థులకు మరికొన్ని ముఖ్యమైన సెలవులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పాఠశాలలకు భారీగా సెలవులను అయితే ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 18 ఆదివారంతో సెలవులు ముగియనుండగా జనవరి 19 సోమవారం నుండి పాఠశాలలు మళ్ళా మొదలవుతుంది. ఇక గత ఏడాది కేవలం 6 రోజులు మాత్రమే సెలవులు ఉండగా ఈసారి వరుసగా శని ఆదివారాలు కలిసి రావడంతో సెలవుల సంఖ్య 9కి అయితే పెరిగింది. దీనివల్ల విద్యార్థులు తమ సొంత గ్రామాలకు వెళ్లి పండుగను ఘనంగా జరుపుకునే అవకాశం అయితే లభించిందండి. సంక్రాంతితో పాటు జనవరి నెలలో విద్యార్థులకు మరికొన్ని ముఖ్యమైన సెలవులు కూడా ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకలు అంటే జనవరి 1వ తేదీన కొత్త ఏడాది సందర్భంగా సెలవు అయితే ఉంటుంది. ఇక జనవరి 26న దేశవ్యాప్తంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇవి కాకుండా నెలలో వచ్చే 4 ఆదివారాలు ఎలాగో సెలవులే. ఇక మొత్తంగా చూస్తే జనవరి నెలలో సగానికి పైగా రోజులు సెలవులతోనే గడిచిపోనున్నాయండి. ఈ భారీ సెలవుల వల్ల అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు తమ కుటుంబాలతో కలిసి పండుగను సంతోషంగా గడిపే వీలు అయితే కలుగుతుంది. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో విద్యార్థులు పండుగ ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.